హరప్పన్ సివిలైజేషన్లో ఆర్కిటెక్చర్లు ఎలా ఉంది అని. రిమైన్స్ ఆఫ్ హరప్పా అండ్ మొహంజోదారో. ఇక్కడ ఏంటంటే ఎక్కువ టౌన్ ప్లానింగ్ బాగుంది అన్నట్టు. ఒక టౌన్స్ అని వచ్చేసి గ్రిడ్ రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్ గ్రిడ్ ప్యాటర్న్లో ఉంది. రోడ్స్ ర్యాన్ ఇన్ నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ అండ్ కట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్లో కట్ అవుతాయి. మెయిన్లీ 3 types ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి ఎక్స్కవేషన్ సైట్లో. డ్వెల్లింగ్ హౌసెస్, పబ్లిక్ బిల్డింగ్స్ అండ్ పబ్లిక్ బాత్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ సంబంధించిన బిల్డింగ్స్. ఇంకోటి ఏంటంటే డ్వెల్లింగ్ హౌసెస్ అంటే ఉండడానికి నివేశాలు. హరప్పన్స్ యూజ్డ్ మడ్ బ్రిక్స్ వాడారు. సో మడ్ బ్రిక్స్ వాడారా లేదా అని క్వశ్చన్ వస్తే ఎస్, దే ఆర్ యూజ్డ్ మడ్ బ్రిక్స్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ డైమెన్షన్స్. అవి కూడా మెనీ లేయర్స్ ఆఫ్ వెల్ బేక్డ్ బ్రిక్ వేర్ లేడ్ అవుట్ అండ్ జాయిండ్ దెమ్. మెనీ లేయర్స్ అవి వెల్ బేక్ చేసి జిప్సమ్ మోటార్ కూడా యూజ్ చేశారు. జిప్సమ్ మోటార్ కూడా యూజ్ చేశారు. సిటీని వచ్చేసి 2 partsగా డివైడ్ చేశారు. సిటాడెల్ ఇది కొద్దిగా రేజ్డ్ అయి ఉంటుంది అండ్ లోవర్ పార్ట్ ఇంకోటి, ఇది లోవర్ సిటీ అన్నట్టు. ఈ సిటాడెల్స్లో ఏంటంటే ఎక్కువ అప్రైజ్డ్ సిటాడెల్ ఇన్ ద వెస్ట్రన్ పార్ట్ వాజ్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్ ఆఫ్ లార్జ్ డైమెన్షన్స్ సచ్ యాజ్ గ్రానరీస్. ఇక్కడ సిటాడెల్ వెస్ట్రన్ పార్ట్లో గ్రానరీస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ, పిల్లర్డ్ హాల్స్ కానీ, కోర్ట్ యార్డ్స్ కానీ కట్టేవాళ్ళు. కొన్ని కింగ్స్ కానీ అరిస్టోక్రాట్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు అన్నమాట అట్లా అది సిటాడెల్లో. కాకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డు నాట్ హ్యావ్ లార్జ్ మోనుమెంటల్ స్ట్రక్చర్స్ ఏమి ఉండవు, టెంపుల్స్ కానీ ప్యాలెసెస్ అట్లా. ఈజిప్టియన్ అండ్ మెసోపొటేమియన్ సివిలైజేషన్లో ఉంటాయి. అంటే ఇక్కడ లార్జ్ మోనుమెంటల్స్ ఉండవు. ఈజిప్ట్లో మెసోపొటేమియన్ సివిలైజేషన్లో లార్జ్ దొరుకుతాయి, టెంపుల్స్ కానీ పెద్దవి కానీ, ఇక్కడ ఉండవు అన్నట్టు. గ్రానరీస్ అనేటివి ఇంటెలిజెన్స్ డిజైన్ చేశారు. ఒక ఎయిర్ డక్స్ పెట్టి రేజ్డ్ ప్లాట్ఫామ్స్, దేనైతే మంచి గ్రెయిన్స్ని స్టోర్ చేయడానికి పెస్ట్ నుంచి. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే పబ్లిక్ బాత్స్ ఉండేవాళ్ళు. ఇదేంటంటే రిచువలిస్టిక్ క్లీనైజింగ్ అని చెప్పొచ్చు కల్చర్లో. దీనికి పబ్లిక్ బాత్స్కి కూడా అంటే స్విమ్మింగ్ పూల్ బాత్. ఇక్కడ ఏంటంటే గ్యాలరీస్, రూమ్స్ కూడా ఉండేటివి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలా అని చెప్పేసి. మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఏది పబ్లిక్ బాత్ అంటే గ్రేట్ బాత్ ఇన్ మొహంజోదారోలో ఉన్నది అన్నట్టు. లోవర్ పార్ట్లో ఎక్కువ ఏముంటుంది అంటే చిన్న రూమ్స్ ఉండేటివి, అది వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉండేవాళ్ళు అందులో. సమ్ ఆఫ్ ద హౌసెస్ కొన్ని దానికి స్టేర్స్ ఉండేటివి, అంటే డబుల్ స్టోర్డ్ ఉండేవి అని ఇండికేషన్ అన్నట్టు. ప్రైవేట్ వెల్స్ ఉండేవి, వెంటిలేటెడ్ బాత్రూమ్స్ ఉండేవి. ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అడ్వాన్స్గా ఉండేది ఇక్కడ హరప్పన్ దాంట్లో. స్మాల్ డ్రైన్స్ అనేటివి మన ఇప్పుడు ఎట్లా చిన్న యువదేశం నుంచి డ్రైన్స్కి వచ్చి పెద్ద డ్రైన్స్ కలెక్ట్ అయ్యేటట్టు. డ్రైన్స్ని కవర్ కూడా చేసేవాళ్ళు మంచిలో కొద్దిగా లూజ్లీగా క్లీనింగ్ మెయింటెనెన్స్ చేయడానికి. సెస్ పిట్స్ కూడా పెట్టేవాళ్ళు. సెస్ పిట్స్ ద ఇంపార్టెన్స్ హైజీన్ మీద చాలా మంచిగా ఉండేది. పర్సనల్గా హైజీన్ కేర్ తీసుకునే వాళ్ళు అన్నట్టు. వెల్స్ కూడా ఉండేటివి చాలా, అంటే బావులు కూడా ఉండేటివి. మెనీ స్కాలర్స్ ఏం ఆర్గ్యూ చేస్తారంటే మెసోపొటేమియన్ పీపుల్ ఆఫ్ ద టిగ్రీస్ యూప్రేట్స్ వ్యాలీ కాల్డ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆఫ్ మెలూహా. మెనీ ఇండస్ వ్యాలీ సీల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ మెసోపొటేమియన్. మన ఇండస్ వ్యాలీ సీల్స్ మెసోపొటేమియాలో దొరికినాయి. మెసోపొటేమియాలో దొరికినాయి. మెసోపొటేమియన్ పీపుల్ ఆఫ్ ద టిగ్రీస్ యూప్రేట్ వ్యాలీ ఉంటారు కదా, వాళ్ళు మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని మెలూహా అని పిలిచేవాళ్ళు. సో ఎప్పుడన్నా మెలూహా అని వస్తే ఏంటి అంటే, మెలూహా అని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎవరు పిలిచేవాళ్ళు? మెసోపొటేమియన్ పీపుల్ ఆఫ్ వాట్? టిగ్రీస్ యూప్రేట్స్ వ్యాలీకి సంబంధించిన మెసోపొటేమియన్ పీపుల్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమని పిలిచేవారు? మెలూహా అని పిలిచేవాళ్ళు. మన కాయిన్స్ అక్కడ దొరికాయి అన్నట్టు. ఇప్పుడు స్కల్ప్చర్స్ చూసుకుంటే స్కల్ప్చర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ చూసుకుంటే ఏమున్నాయంటే, హరప్పన్ స్కల్ప్చర్స్ అనేటివి ఎక్స్ట్రీమ్లీ అడాప్ట్ ఎట్ హ్యాండ్లింగ్ 3-dimensional వాల్యూస్. వాళ్ళు 3 dimensionals మంచిగా చేసేవాళ్ళు స్కల్ప్చర్స్. ద మోస్ట్లీ సీల్స్, బ్రాంజ్ ఫిగర్స్, పాటరీస్ ఉండేటివి. ఇప్పుడు సీల్స్ చూద్దాం ఫస్ట్.
ఆర్చియాలజిస్ట్ ఏం ఫైండ్ చేశారంటే న్యూమరస్ సీల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ అన్ని సైట్లో ఫైండ్ చేశారు అన్నట్టు. మోస్ట్ వచ్చేసి స్క్వేర్లో ఉండేటివి, ట్రయాంగులర్, రెక్టాంగులర్ అండ్ సర్క్యులర్ సీల్స్ కూడా ఉండేటివి ఎక్కడక్కడ. స్టియాటైట్, ఏ సాఫ్ట్ స్టోన్ ఫౌండ్ ఇన్ ద రివర్ బెడ్స్, వాజ్ ద మోస్ట్ కామన్ మెటీరియల్ యూజ్డ్ టు మేక్ సీల్స్. ఎక్కువ ఏది వాడేవారు మరి సీల్స్ చేయడానికి అంటే స్టియాటైట్. సీల్స్ స్టియాటైట్ సీల్స్ని సీల్స్ అంటే స్టియాటైట్ was the most common material used to make seals, but agate, chet, copper, faience and terracotta seals were also found. Some instances of gold and ivory seals have also been found. Some instances of gold and ivory seals have also been found. Most of the seals have inscriptions in a pictographic script which is said to be deciphered. Most of the seals have inscriptions in a pictographic script. పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్లో ఒక ఇన్స్క్రిప్షన్స్ ఉండేవి పిక్చర్స్ లాపరంగా, అది ఇంకా డెసిఫర్ చేయలేదు. ఆ స్క్రిప్ట్ వాస్ రిటర్న్ మోస్ట్లీ ఫర్ రైట్ టు లెఫ్ట్ రాసేవాళ్ళు. రైట్ టు లెఫ్ట్ ఉండేది అన్నట్టు స్క్రిప్ట్. బట్ బై డైరెక్షనల్ రైటింగ్ స్టైల్స్ రైట్ టు లెఫ్ట్ ఉండేది ఎక్కువ. బట్ బై డైరెక్షనల్ రైటింగ్ స్టైల్, దట్ ఈస్ రైట్ టు లెఫ్ట్ ఆన్ వన్ లైట్ అండ్ అంటే ఒక దాంట్లో ఇట్లా బై డైరెక్షనల్ ఉండేది. ఇవి కూడా కొన్ని దగ్గర ఉండేది అన్నట్టు. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టియాటైట్ మెటీరియల్, ఏదైనా సీల్స్ ఉన్న మెటీరియల్ ఏదంటే రివర్ బెడ్స్ ఉన్న స్టియాటైట్ ఇది అన్నట్టు. ఎనిమల్ ఇంప్రెషన్స్ కూడా ఉండేటివి. జనరల్గా 5 ఎనిమల్ ఇంప్రెషన్స్ ఉండేటివి, విచ్ కార్వ్డ్ ఇంటాగ్లియో. కామన్ ఎనిమల్ మోటివ్స్ ఏంటంటే యూనికార్న్, హంప్డ్ బుల్, రైనోసరస్, టైగర్, ఎలిఫెంట్, బఫెలో, బైసన్, గోట్, మార్కౌర్, ఐబెక్స్ అండ్ క్రొకడైల్ ఉండేవి. కౌస్ అయితే ఉండేటివి కాదు. సో ఇంపార్టెంట్, కౌస్ ఒక ఎవిడెన్స్ ఉన్నది సీల్స్ మీద అంటే లేదు. సీల్ మీద కౌ ఒక ఎవిడెన్స్ అంటే లేదు. జనరల్లీ ద సీల్స్ అనేటివి ఎనిమల్ ఆర్ ఉమెన్ ఫిగర్ ఉండేటి ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో దాన్ని రాసుకొని ఉండేది, ఇన్స్క్రిప్షన్ ఉండేది. లేకపోతే 2 సైడ్ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉండేవి. సమ్ సీల్స్ థర్డ్ సైడ్ వెల్ కూడా ఉండేది. ఇక్కడ 3 డైమెన్షన్స్ కదా. సీల్స్ అనేటివి ప్రైమర్లీగా కమర్షియల్ పర్పసెస్గా వాడేవారు, కమ్యూనికేషన్కి యూజ్ అయ్యేది. మరి సీల్స్కి ఏమి అంటే కమ్యూనికేషన్కి వాడేది. డిస్కవరీ ఆఫ్ వేరియస్ సీల్స్ ఇన్ మెసోపొటేమియా అండ్ వేరియస్ సైట్స్ సచ్ as లోథల్ ఇండికేట్ దట్ సీల్స్ వేర్ ఎక్స్టెన్షియల్లీ ఫర్ ట్రేడ్. సీల్స్ ఎక్స్టెన్సివ్గా ట్రేడ్ వేసేవారు. ఇది ఎట్లా అంటే లోథల్ దగ్గర దొరికింది కాబట్టి. లోథల్ వచ్చేసి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. సమ్ సీల్స్ విత్ ఏ హోల్ ఆన్ దెమ్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఆన్ డెడ్ బాడీస్ ఇండికేటింగ్ ఇట్ యూజెస్ అమ్యులెట్స్, అంటే అమ్యులెట్స్గా కూడా వాడేవాళ్ళు సీల్స్ని. అమ్యులెట్స్ అంటే ఆవరణాలు. carried on the person of their owners, probably seen as some form of identification. Mathematical images have also been found on some seals which might have been used for educational purposes ki kuda vadevaru. Seals with symbol similar to swastika design have also been found. Swastika design అంటే ఫేమస్ కదా, హిట్లర్ అలాంటికి సంబంధించిన స్వస్తికా డిజైన్ ఉన్న సీల్స్ కూడా దొరికాయి అన్నట్టు. ఒక మెయిన్గా ఫేమస్ సీల్ వచ్చేసి పశుపతి సీల్. ఈ పశుపతి సీల్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ దిస్ పశుపతి సీల్? ఈ పశుపతి సీల్ అనేది ఇది ఒక స్టియాటైట్ సీల్ డిస్కవర్డ్ ఎట్ మొహంజొదారో నేర్చుకున్నాం కదా మనం. పీడీపీలో పశుపతి సీల్ ఒకటి మొహంజొదారోలో దొరికింది. అండ్ ఇది ఒక ఉమెన్ ఫిగరు లేకపోతే ఒక డేటీ అయి ఉండొచ్చు. క్రాస్ లెగ్గుడ్గా ఉంటుంది. The figure referred to as Pasupati wears a 3-horned headgear. The figure referred to as Pasupati ఒక 3-horned headgear వేసుకుంటుంది. 3-horned headgear. 3-horned headgear. And is surrounded by animals ఉంటాయి. Elephant, tiger are present on the left side of the figure, while rhinoceros and buffalo are on the right side. ఎలిఫెంట్ ఇంకా టైగర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నవి. ఎలిఫెంట్ టైగర్. రైట్ సైడ్లో వచ్చేసి బఫెల్లో రైనోసరస్. లెఫ్ట్ అంటే ఇది ఎలిఫెంట్ టైగర్.
రైట్ సైడ్ వచ్చేసి బఫెల్లో, రైనోసరస్, బఫెల్లో, రైనోసరస్, రైనోసరస్, బఫెల్లో, రైనోసరస్, బఫెల్లో, రైనోసరస్, బఫెల్లో ఉన్నవి. 2 యాంటీలోప్స్ ఆర్ షోన్ బిలో ద సీట్స్ ఆఫ్ ద ఫిగర్. యాంటీలోప్స్, 2 యాంటీలోప్స్ are shown below the seat of the figure. 2 antelopes below, 3 hand head gear ఉండేది. 2 antelopes below, 3 hand below, 2 antelopes are shown below the seat of the figure. ఇది అన్నట్టు. Bronze figures. The Harappan civilization saw wide-scale practice of bronze casting. The bronze statues were made using lost wax technique. మరి బ్రాంజ్ ఫిగర్స్ దేన్ని వాడారంటే లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. ఇది ఇంపార్టెంట్, ఇది ఇప్పుడు కూడా వాడతారు. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఇది దీన్ని సిర్ పిరుడి అంటారు. సిర్ పెర్డ్యూసర్, 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 పెర్డ్యూ. In this technique, wax figures అనేటివి ఫస్ట్ కోటెడ్ విత్ వెట్ క్లే. వ్యాక్స్ ఫిగర్స్ని ఫస్ట్ వెట్ క్లేతో ఫోన్ చేసి వెట్ క్లేతో ఫోన్ చేసి కోటెడ్ విత్ వెట్ క్లే అండ్ allowed to dry. The clay coated figures are then heated. The clay coated figures last wax technique or ser perdue. ఫస్ట్ కోట్ చేస్తే డ్రై చేసినాక క్లే కోటెడ్ ఫిగర్స్ అరే ఎప్పుడప్పుడు హీట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే అలోయింగ్ ద వ్యాక్స్ ఫిగర్స్ని ఫస్ట్ ఏం చేస్తారంటే క్లేతో వేసి డ్రై అవుతారు. తర్వాత ఏం చేస్తారంటే హీట్ చేస్తే ఈ వ్యాక్స్ అనేది మెల్ట్ అవుతుంది. అండ్ లిక్విడ్ మెటల్ మెల్ట్ అయినాక లిక్విడ్ మెటల్ ఈస్ పోర్డ్ ఇన్సైడ్. లిక్విడ్ మెటల్ పోస్తారు. Liquid metal is poured inside the hollow mold. After the metal has cooled down and solidified, clay coater remove చేస్తారు and a metal figure of the same shape of the wax figure is obtained. Even today the same technique is practiced in many. Dancing girl, bronze figure, bronze dancing girl of Mohenjo-daro, bronze bull of Kalibangan. Example, bronze dancing girl of Mohenjo-daro, bronze dancing girl of Mohenjo-daro. Bronze dancing girl అనేది వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్రాంజ్ స్కల్ప్చర్. వరల్డ్ ఓల్డెస్ట్ బ్రాంజ్ స్కల్ప్చర్ ఇది అన్నట్టు. ఫౌండ్ ఇన్ Mohenjo-daro. This 4-inch figure depicts a naked girl wearing only ornaments. Found in Mohenjo-daro. This 4-inch figure, ఇది 4-inch ఉంటుంది. ఒక నేకెడ్ గర్ల్ వేరింగ్ ఓన్లీ ఆర్నమెంట్స్ ఉంటుంది. విచ్ ఇంక్లూడ్ బ్యాంగిల్స్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, బ్యాంగిల్స్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్, amulet and bracelet on right arm. She stands in a Tribanga dancing posture with right hand on her hip. Tribanga dancing posture. Right hand on her hip. Right hand అంటే రైట్ హ్యాండ్ హిప్ మీద ఉంది. ఏ పోస్టర్ అంటే త్రిభంగా పోస్టరు. ఎన్ని ఇంచ్ అంటే 4 inch. ఆర్నమెంట్స్ ఏ ఉంటాయి. నేకెడ్ గర్ల్. ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి లెఫ్ట్ హామ్లో, రైట్ హామ్లో ఎక్కువ వేసుకున్నారు. రైట్ హామ్లో యాములెట్ ఇంకా బ్రేస్లెట్. రైట్ దాంట్లో యాములెట్ అండ్ బ్రేస్లెట్. రైట్లో యాములెట్ అండ్ బ్రేస్లెట్. రైట్లో యాములెట్ అండ్ బ్రేస్లెట్. లెఫ్ట్లో
రైట్లో ఎములెట్ అండ్ బ్రేస్లెట్, రైట్లో ఎములెట్ అండ్ బ్రేస్లెట్, లెఫ్ట్లో బ్యాంగిల్స్ ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి టెర్రకోటా ప్రిఫర్స్ అంటే ఏంటంటే ఫైర్ బేక్డ్ క్లే ఫర్ మేకింగ్ స్కల్ప్చర్స్. టెర్రకోటా అంటే ఏంటంటే TERRACOTTA. ఇది ఏంటంటే ఫైర్ బేక్డ్ క్లే అంటే బంకమట్టి ఫైర్ బేక్డ్ క్లే అనొచ్చు. స్కల్ప్చర్స్ని వాడడంలో కంపేర్ టు బ్రాంజ్ ఫిగర్స్తో ఏలుస్తుందంటే టెర్రకోటా స్కల్ప్చర్స్ అనేటివి కొంచెం తక్కువ ఉండేటివి, క్రూడ్ షేప్లో ఉంటవి. They were made using the pinching method and have been found mostly in the sites of Gujarat and Kalibanganలో ఉన్నవి. మదర్ గాడెసెస్ మెయిన్గా అన్నట్టు. మాస్క్ ఆఫ్ హార్న్డ్ డైటీ టాయ్స్, మదర్ గాడెసెస్. టెర్రకోటా అంటే ఏంటంటే ఫైర్ బేక్డ్ క్లే, పించింగ్ మెథడ్ PINCH మెథడ్, PINCH మెథడ్. Mother goddess's figure had been found in many IVC sites, which highlights its importance. Mother goddess's figure has been found IVC sites, which highlights its importance. ఇది ఒక క్రూడ్ ఫిగర్, మదర్ గాడెసెస్ అనేది ఒక క్రూడ్ ఫిగర్. ఇది ఒక స్టాండింగ్ ఫీమేల్ లా ఉంటుంది. అడోన్డ్ విత్ నెక్లెసెస్ హ్యాంగింగ్ ఓవర్ ప్రామినెంట్ బ్రెస్ట్. నెక్లెసెస్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ దగ్గర. షీ వియర్స్ ఎ లోయన్ క్లాత్ అండ్ ఎ గ్రిడిల్. షీ ఆల్సో వియర్స్ ఎ ఫ్యాన్ షేప్డ్ హెడ్ గేర్. సో మదర్ గాడెసెస్కి ఏ హెడ్ గేర్ ఉందంటే ఫ్యాన్ షేప్డ్. అదే పశుపతి షీల్కి ఏది అంటే త్రీ హార్న్డ్ హెడ్ గేర్. మదర్ గాడెసెస్కి ఫ్యాన్ షేప్డ్ హెడ్ గేర్ ఉంటుంది ఒకటి. షీ వియర్స్ ఎ ఫ్యాన్. The facial features are also shown very crudely and lack fineness. She was probably worshipped for prosperity-కి వర్జేయచ్చు. She might also have been a goddess of fertility, sex కూడా ఉండొచ్చు. ఫెర్టిలిటీకి సంబంధించిన గాడెసెస్ కూడా ఉండొచ్చు. లోయన్ క్లాత్, ఏ క్లాత్ ఏమేమి వేర్ చేస్తుంది అంటే LOIN లోయన్, CLOTH, GIRDLE. లోయన్ క్లాత్. సో మదర్ గాడెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మదర్ గాడెసెస్కి ఏదంటే ఫ్యాన్ షేప్డ్ హెడ్ గేర్, నెక్లెసెస్ ఉంటవి చెస్ట్ దగ్గర. లోయన్ క్లాత్ అండ్ గిర్డల్, GIRDLE లోయన్ క్లాత్ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు వేర్ చేసుకుంటుంది. లోయన్ క్లాత్ అండ్ హెడ్ గేర్. ఇది క్రూడ్ ఫామ్లో ఉంటుంది, స్టాండింగ్లో ఉంటుంది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బియర్డ్ ప్రీస్ట్. ఇది ఫౌండ్ ఇన్ మొహంజొదారో అండ్ మేడప్ ఆఫ్ స్టియాటైట్. ఇట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ ఎ bearded man draped in a shawl with trefoil patterns. The eyes are elongated and half closed as in meditation. Beard priest. బియర్డ్ ప్రీస్ట్ వచ్చేసి ఇది ఎక్కడంటే ఇది కూడా మొహంజొదారో. బియర్డ్ ప్రీస్ట్ వచ్చేసి ఎక్కడంటే ఇది కూడా మొహంజొదారో. బియర్డ్ ప్రీస్ట్ వచ్చి మొహంజొదారోలో ఉంటుంది, PDPలో. ఇక్కడ ఏంటంటే ఇది స్టియాటైట్లో స్టియాటైట్ వెరీ ఇంపార్టెంట్. స్టియాటైట్ మనం అందరం టెర్రకోటా స్టియాటైట్లో మేడ్ చేస్తారు. ఇట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ ఎ బియర్డ్ మ్యాన్ డ్రేప్డ్ ఇన్ షవల్. ఒక షాల్లో కప్పు ఉంటుంది. అది ఏ ప్యాటర్న్ అంటే ట్రిఫోయిల్ ప్యాటర్న్. ద ఐస్ ఆర్ ఎలాంగేటెడ్ అండ్ హాఫ్ క్లోజ్డ్ యాజ్ ఇన్ మెడిటేషన్. ఐస్ ఎలా ఉంటవి అంటే ఎలాంగేటెడ్ మెడిటేషన్ ఇదన్నట్టు మెయిన్గా. సో బియర్డ్ ప్రీస్ట్ దేంతో మేడ్ చేశారు అంటే స్టియాటైట్ ఇక్కడ స్టియాటైట్ ఉంటుంది, దాంతో మేడ్ చేశారు. రెడ్ శాండ్ స్టోన్ ఫిగర్ ఆఫ్ ఎ మేల్ టోర్సో. రెడ్ శాండ్ స్టోన్ ఫిగర్ ఆఫ్ ఎ మేల్ టోర్సో ఫౌండ్ ఇన్ హరప్పా అండ్ మేడ్ అప్ రెడ్ స్టోన్. హరప్పాలో ఉంటుంది రెడ్ శాండ్ స్టోన్, మేల్ టోర్సో హరప్పాలో ఉంటుంది. మేడప్ ద టోర్సో యాజ్ ఎ ఫ్రంటల్ పోస్టర్ విత్ వెల్ బేక్డ్ షోల్డర్స్. ఫ్రంటల్ పోస్చర్
with a well-baked shoulders and a prominent abdomen. There are socket holes in the neck and shoulders, probably for the attachment of head and arms. రెడ్ స్టాండర్డ్ స్టికర్ ఆఫ్ మేల్ టార్సో అంటే హెడ్ ఉండదు, ఓన్లీ చేతులు ఉండకుండా అట్లుంటాయి అన్నట్టు. టార్స్ హ్యాస్ అ ఫ్రంటల్ పోస్టర్స్ విత్ వెల్ బేక్డ్ షోల్డర్స్ అండ్ ప్రామినెంట్ అబ్డోమెన్. దెర్ ఆర్ సాకెట్ హోల్స్ కూడా ఉంటాయి నెక్కి షోల్డర్స్కి, ప్రాబబ్లీ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ హెడ్ అండ్ హార్మ్స్ ఉండవు. ఇది అన్నట్టు మేల్ టార్సో అంటే ఇది, బియర్డ్ ప్రేస్ట్ అంటే అది. రెడ్ శాండ్ స్టోన్ ఫిగర్ ఆఫ్ మేల్ టార్సో ఎక్కడ దొరుకుతుంది అంటే హరప్పాలో. రెడ్ శాండ్ స్టోన్ ఫిగర్ ఆఫ్ మేల్ టార్సో ఎక్కడ అంటే హరప్పాలో. హరప్పాలో ఏమేమి దొరుకుతాయంటే గ్రానరీస్ ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి డాగ్ చేసింగ్ డీర్, రెడ్ శాండ్ స్టోన్ ఆఫ్ మేల్ టార్సో, మదర్ గాడెసెస్ ఇది దొరుకుతుంది. ఎంటీ అన్నట్టు మదర్ గాడెసెస్ స్టోర్స్ హరప్పన్లో. ఇప్పుడు వచ్చేసి పాటరీ చూసుకుంటే పాటరీస్ వచ్చేసి 2 టైప్స్ అనొచ్చు. ప్లెయిన్ పాటరీ, పెయింటెడ్ పాటరీని ఇది ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ అండ్ రెడ్ వేర్. ప్లెయిన్ ఇంకా పెయింటెడ్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్. యాజ్ ఇట్ ఈస్ యూజ్ రెడ్ పిగ్మెంట్స్ టు పెయింట్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ గ్లాసీ బ్లాక్ పెయింట్ టు డ్రా. అంటే బ్యాక్గ్రౌండ్ ఏమో రెడ్ కలర్లో వేసి ఇక్కడ ఇదేమో బ్లాక్ కలర్లో పెయింట్ వేసేవాళ్ళు ఎక్కువ, ఇట్లా ఉండేది అన్నట్టు. సో వెరీ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ ఏమో రెడ్ కలర్ వేసి ఇట్లా వేసేవారు పెయింటెడ్ ఎక్కువ, అందుకే దీన్ని బ్లాక్ అండ్ రెడ్ వేర్ కూడా అనొచ్చు అన్నట్టు. రెడ్ బ్యాక్గ్రౌండ్లో వేసేవారు. ట్రీస్, బర్డ్స్, ఎనిమల్ ఫిగర్స్ అండ్ జామెట్రికల్ ప్యాటర్న్స్ ఈ థీమ్స్ ఎక్కువ జరిగేవి. మోస్ట్ ఆఫ్ ద పాటరీస్ హ్యావ్ బీన్ ఫౌండ్స్ ఆర్ వెరీ ఫైన్ వీల్ మేడ్ వేర్స్ విత్ వెరీ ఫ్యూ బిగినింగ్ హ్యాండ్ మేడ్. అంటే వీల్ మేడ్ కూడా దొరికినవి. సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలీక్రోమ్ పాటరీ హ్యావ్ ఆల్సో బీ బౌండ్. పాలీక్రోమ్ అంటే డిఫరెంట్ మెటీరియల్. పాలీక్రోమ్ కూడా దొరికినాయి అన్నట్టు. పాటరీస్ వచ్చేసి వెరీ యూజ్డ్ ఫర్ 3 మెయిన్. ప్లెయిన్ పాటరీ వచ్చేసి హౌస్ హోల్డ్ పర్పసెస్కి, గ్రెయిన్స్ని, వాటర్ని తాగడానికి. మినియేచర్ వెజల్స్కి వచ్చేసి ఏవైతే లెస్ దాన్ ½ ఇంచ్ ఇన్ సైజ్ ఉంటాయి అనుకో, అవి డెకరేటివ్ పర్పసెస్కి కూడా వాడేవాళ్ళు. సమ్ ఆఫ్ ద పాటరీస్ వేర్ పెర్ఫోరేటెడ్ విత్ ఎ లార్జ్ హోల్ ఎట్ ద బాటమ్ అండ్ స్మాల్ హోల్స్ అక్రాస్ ద సైడ్స్. దే మైట్ బి యూజ్డ్ ఫర్ స్ట్రైనింగ్ లిక్కర్. కొన్ని స్ట్రైనింగ్ లిక్కర్ కూడా వచ్చచ్చు. పెర్ఫోరేటెడ్ అంటే హోల్స్ ఉంటాయి కూడా, పెర్ఫోరేటెడ్. ఇప్పుడు వచ్చేసి ఆర్నమెంట్స్ చూసుకుంటే హరప్పన్స్ వచ్చేవాళ్ళు చాలా లార్జ్ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ వాడారు. ప్రీషియస్ మెటల్స్ నుంచి, జెమ్ స్టోన్స్ నుంచి, బోన్స్ నుంచి, బేక్డ్ క్లే కూడా ఆర్నమెంట్స్గా వేసేవాళ్ళు. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వేసుకునేవాళ్ళు. నెక్లెసెస్గా, ఫిల్లెట్స్గా, ఆమ్లెట్స్గా, ఫింగర్ రింగ్స్గా, గిర్డల్స్గా, ఇయర్ రింగ్స్గా, అండ్ ఇట్లా వేసుకునేవాళ్ళు. గిర్డల్స్, ఇయర్ రింగ్స్ అండ్ యాంక్లెట్స్ వేర్ ఓన్లీ బై ఉమెన్. Beards made from carnelian and its quartz and striated were popular and were produced on a large scale, as is evident from the factories discovered in Chanudara and Lothal. Chanudara and Lothallo ఉన్న దానికంటే బియర్డ్స్ ఎక్కువ అంటే చానుదరో, లోథల్లో ఎక్కువ ఉండేటివి. ఫర్ ఫ్యాబ్రిక్ ద హరప్పన్స్ యూజ్డ్ కాటన్ వాడేవాళ్ళు, ఊల్ వాడేవాళ్ళు, విచ్ వేర్ స్పన్ బై ద రిచ్ అండ్ పూర్ లైక్. కాటన్, ఊల్ కూడా వాడేవాళ్ళు. ద పీపుల్ ఆఫ్ ద టైమ్ వేర్ కాన్షియస్ ఆఫ్ ఫ్యాషన్ కూడా ఉండేది. ఇది అన్నట్టు GEA గిడ్డల్స్, ఇయర్ రింగ్స్, యాంక్లెట్స్ ఇవి ఉమెన్ వేసుకునేవాళ్ళు. ఇది మెయిన్గా. సో GEA అనుకోవచ్చు. గిడ్డల్స్, ఇయర్ రింగ్స్, ఆమ్యులెట్స్ ఎక్కువ ఉమెన్ వేసుకునేవాళ్ళు.